సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 365. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సామాన్యుల నుంచి అతిరథ మహారథులు, వివిధ దేశాధినేతలు హాజరు కానున్నారు. అయితే మోదీ మంత్రివర్గంలో ఎవరికి ఏ పదవులు ఇస్తారు అనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ విషయంపై ఇప్పటికే ఎన్డీఏ మిత్రపక్ష నేతలతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపారు. ఇక టీడీపీ నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోదీతో పాటు ఏపీ నుంచి ఎవరెవరు ప్రమాణం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికీ ఇద్దరి పేర్లు మాత్రమే బయటకొచ్చాయి. అందరూ ఊహించినట్లుగా శ్రీకాకుళం ఎంపీ ఎర్రన్న కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా ప్రమాణం చేస్తారు. ఈ ఇద్దరు మాత్రం కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఒకరు కేంద్ర మంత్రి కాగా మరొకరికి సహాయ మంత్రిగా ఛాన్స్ లభించనుంది. పట్టణాభివృద్ధి, ఐటీ, సామాజిక న్యాయ శాఖలను తెలుగుదేశంకు కేటాయించే అవకాశం ఉంది. ఇక మిగతా వారిపై క్లారిటీ రావాల్సిందే. కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎర్రన్నాయుడు కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు తండ్రి ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా ఆయన మాత్రం విజయం సాధించారు. ఈసారి శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి రామ్మోహన్ నాయుడు వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్పై 3,14,107 మెజారిటీతో గెలుపొందారు. రామ్మోహన్ నాయుడికి మంచి వాక్చాతుర్యం ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలో ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. ఈ నైపుణ్యతలతో రామ్మోహన్ నాయుడు పేరును కేబినెట్ బెర్త్ కోసం టీడీపీ సిఫార్సు చేసినట్లు సమాచారం. మిత్రపక్షాలకు ఎన్ని పదవులు ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి అన్న విషయాలను పూర్తిగా మోదీకి అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో కసరత్తు చేసిన బీజేపీ హైకమాండ్ ఏపీ నుంచి జనసేన, బీజేపీ తరపున గెలిచిన వారిలో ప్రమాణ స్వీకారానికి ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. టీడీపీకి మరో 2 కేంద్ర మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఉందని అంటున్నారు. వాటిపై తర్వాత క్లారిటీ రావాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.